హాయ్ అండి. చిన్నపిల్లలకు జలుబు, దగ్గు, కఫంతో కూడిన దగ్గు విపరీతంగా వస్తుందా? ఈ కషాయాన్ని ఒక్కసారి ట్రై చేయండి. వెల్కమ్ టు సాయి హారిక హెల్తీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తులసాకు, తమలపాకు మాకు అవైలబుల్గా దొరకదండి. సో అందుకని నేను ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేశాను. ఇలా స్టోర్ చేయడం వల్ల 4 to 5 days ఫ్రెష్గానే ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని తులసాకు, తమలపాకుని వేసుకోవాలి. ఈ కషాయాన్ని ఎర్లీ మార్నింగ్ పిల్లలు బ్రష్ చేసిన వెంటనే పట్టాలండి. ఇలా పట్టినట్లయితే వామిటింగ్ ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ కఫం అనేది బయటకు వచ్చేస్తుంది. 1 tablespoon జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ధనియాలను 1 tablespoon యాడ్ చేయాలి. వాము 1 tablespoon యాడ్ చేసుకోవాలి. కరక్కాయ బయట మార్కెట్లో దొరుకుతుందండి. దంచుకునే దాంతో ఒకసారి కొట్టినట్లయితే అది పగులుతుందండి. మధ్యలో సీడ్ ఉంటుంది, అది తీసేసేయాలి. సైడ్స్ ఉన్న పీసెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ అయిన మిశ్రమాన్ని ఒకసారి తీసి కొంచెం కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేవి ఎక్కువ వేసినట్లయితే మిక్సీ జార్లోని వాటర్ అనేది చిల్లిపోతుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసి మరలా ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక చాయ్ వడకట్టే జాలి సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఓన్లీ వాటర్ని అయితే పిల్లలకి తాగించాలి. ఇన్ కేస్ పిల్లలు తాగనని మారం చేస్తే దీనిలో కొంచెం హనీని యాడ్ చేసుకొని పిల్లలకి పట్టించినట్లయితే దగ్గు, జలుబు అనేది త్వరగా తగ్గుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.